ఏంది ఐస్ క్యూబ్స్ల నుంచి ప్లాంట్స్ పెంచుతారా? అప్పుడెప్పుడో నేను ఆన్లైన్లో ఒక టాప్ ఆర్డర్ చేసిన, దాంతోపాటు కాంప్లిమెంటరీ లాగా ఈ సీడ్స్ ఇచ్చిరనమాట. సో దాని మీద ఒక స్కానర్ ఉంది, అండ్ ఆ స్కానర్ని స్కాన్ చేస్తే మనకి అవి ఏ సీడ్స్ అనేది తెలిసిపోతుంది, అండ్ ఆ సీడ్స్ ఎట్లా పెట్టాలా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిరనమాట. అయితే నేను అన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి కానీ మనకు వచ్చిన సీడ్స్ అయితే అందులో లేకుండే. సరే మనమైతే దివ్వి ఐస్ క్యూబ్స్లలో పెట్టి పెంచుదాము అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఇంట్లో ఒక ఐస్ ట్రే తీసుకొని మంచిగా ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క ఐస్ క్యూబ్ బ్లాక్లో వేసేసిన అనమాట, కొన్ని మొత్తం ట్రే అంతా. సో ఇవి యాక్చువల్గా గార్డెనింగ్లో ఒక థింగ్ ఉంది గైజ్, ఈ ఐస్ క్యూబ్స్ల నుంచి ప్లాంట్స్ పెంచడం అనేది ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తారంటే సీడ్స్ తొందరగా జర్మినేట్ అయిపోయి ప్లాంట్స్ తొందరగా పెరుగుతాయి అని చెప్పేసి ఐస్ క్యూబ్స్లో లేచి అవే ఐస్ క్యూబ్స్ డైరెక్ట్ తీసుకొని మట్టిలో వేస్తారనమాట. సో ఈ హోల్ ప్రాసెస్ని అయితే స్ట్రాటిఫికేషన్ అని అంటారు. ఇవి అన్ని సీడ్స్తో పనికిరావు, మళ్ళీ కొన్ని ఫ్లవరింగ్ సీడ్స్, కొన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్కే పనికొస్తుంది అనమాట. ఎందుకంటే కొన్ని ఏంటంటే అవి చంపేస్తాయి సీడ్స్ని. సో అందుకనే ఓన్లీ ఫర్ ఫ్యూ టైప్స్ ఆఫ్ సీడ్స్కి ఇది సూటబుల్. సో ఇవైతే ఒక 2 days నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మంచిగా గడ్డగట్టినాయి అన్నీ తీసినా అనమాట. తీసేసి ఒక 20 గళ్ళు వచ్చినాయి ఇవి. ఇంట్లో ఒకటి ఫ్లాట్ పాట్ ఉండే అనమాట, దానికి హోల్ అప్పుడెప్పుడో నేను పెడదాం అనుకుంటా, చాలా పెద్దగా అయిపోయిందని చెప్పి ఒక లీఫ్ వేసి దానిపై నుంచి మట్టేసి ఈ ఐస్ క్యూబ్స్ వేసేసిన అంతే. దానిపై నుంచి మళ్ళీ మట్టేయాల్సిన ఏం అవసరం లేదు, వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ఐస్ క్యూబ్స్ లో నుంచి ప్లాంట్స్ పెంచడానికి? ట్రై చేయకపోతే చేయండి, ఇట్స్ అ వెరీ ఫన్ ప్రాసెస్ అండ్ ఇట్ డెఫినెట్లీ వర్క్స్.